ఇట్లా చుట్టి ఈ పిండి తీసుకుంటా ముట్ట ఇట్లా చేస్తా మళ్ళీ ఇలా ఇట్లా కడిపిస్తా 2 దాంట్లో చేసి ఇట్లా కడిపించి మళ్ళీ పూట పుస్తా ఏడ ఎత్తు ఏడ తగ్గుండేది నా చేయి చెప్తారు. వయసు 90 ఏళ్ళు. ఒంట్లో ఓపిక తగ్గవచ్చు కానీ ఆమెలోని ఆత్మవిశ్వాసం మాత్రం హిమాలయమంతా. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన చెన్నమ్మ అనే వృద్ధురాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మన చుట్టూ ఉండే ప్లాస్టిక్ కవర్లు, పాత పేపర్లు, చెత్తాచెదారాన్ని పనికిరానివిగా పారేస్తాం. కానీ చెన్నమ్మ మాత్రం ఆ వ్యర్థాల్లోనే విలువను వెతుకుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సృజనాత్మకంగా మలచి ఉపయోగకరమైన వస్తువులుగా మార్చుతూ వేస్ట్ నుంచి బెస్ట్ ఎలా తయారు చేయవచ్చో ప్రపంచానికి చాటి చెబుతోంది. చెన్నమ్మ చేతుల్లో పడితే ప్లాస్టిక్ కవర్లైనా అందమైన వస్తువులుగా మారిపోవాల్సిందే. ఎవరి సహాయం తీసుకోకుండా పాత ప్లాస్టిక్ కవర్లు, పేపర్ ముక్కలతో ఆమె హుండీలు, చాటలు, జల్లెడ్లు వంటి వస్తువులను ఎంతో అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇంట్లో మూలన పడేసిన చిన్న చిన్న సామాన్లకు కూడా తన తెలివితేటలతో కొత్త రూపం ఇస్తున్నారు. ఈ వయసులో చేతులు వణకకుండా ఆమె పడుతున్న శ్రమ చూస్తుంటే చిన్న పనులకే అలసిపోయే నేటి యువతకు ఇదొక పెద్ద పాఠం అనిపిస్తుంది. తనకెవరూ భోజనం పెట్టాల్సిన అవసరం లేదని, ఎవరైనా కాఫీ ఇస్తే మాత్రం తాగుతానని అంటోంది చెన్నమ్మ. ఎవరన్నా పెడతారు నీకు? ఇప్పుడు భూమెట్టాలనేది అవసరమే లేదు. ఒక ఇంట్లోనే తిన్నాను. నా కాఫీ ఇచ్చి ఎంతమంది ఇచ్చినా తాగుతా. 3 కొడుకులు, ఒక కొడుకు పాయ. ఈ పని ఎవరు చేయాలి? నేను తప్ప పని చేసే మానవుడే లేడు. చేయాల. ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ ఒక భూతంలా మారి పర్యావరణాన్ని నాశనం చేస్తోంది. ఇలాంటి సమయంలో చెన్నమ్మ చేస్తున్న రీసైక్లింగ్ ప్రయత్నం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతోంది. సోమరితనానికి వయసు అడ్డు కాదు, సంకల్పమే ముఖ్యమని ఆమె నిరూపిస్తున్నారు. 90 ఏళ్లు ఉన్న పెద్దావిడ పనిచేస్తూనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడ చెత్త కనిపించినా తీసుకుని వచ్చి ఇలా ఆదాయంగా మార్చుకుందని అంటున్నారు. నమస్కారం సార్. ఓ పేరు చిన్నమ్మ. ఈమె వయసు 90 సంవత్సరాలు. రోడ్డు పైన ఏదైనా చెత్త చెదారం గాని, పాత పుస్తకాలు గాని ఏవైనా కూడా ఉన్నాయి కూడా తీసుకుని వచ్చి ఇలాంటి హుండీ తయారు చేస్తుంది సార్. ఈ హుండీ స్వచ్ఛమైన హుండీ సార్. చెత్త చెదారంతో కూడా మనం సంపాదించనేది నిరూపించింది సార్. ఈమె స్ఫూర్తి ఎవరు అంటే మన తాడపత్రి మున్సిపాలిటీ ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సారు ఇప్పుడు మన టౌన్ మొత్తం 20 మైక్ సిస్టంలు ఏర్పాటు చేశారు సార్. మీరు చెత్తని ఎక్కడ వేయొద్దండి, చెత్త వేయడం వల్ల చాలా డ్యామేజ్ అయిపోతుంది అనేది ఆయన చెప్పడం వల్ల ఈమె కూడా ఎక్కడైనా చెత్త ఖరాబ్ అన్నా కూడా తీసుకొని వచ్చి ఈమె చెత్త వల్ల కూడా మనకి డబ్బు సంపాదించుకోవచ్చు అని నిరూపించింది సార్. చెన్నమ్మ ఒక్క గంట కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తోందని ఆమె యువతికే కాదు అందరికీ ఆదర్శమంటున్నారు. ఏ రోజు కూడా ఫ్రీగా అనేది కూర్చోదు సార్. 1 గంట కూడా రెస్ట్ తీసుకోదు. మనం డైలీ వర్క్ పోయి చేసేస్తే గంట అన్నా రెస్ట్ తీసుకుంటాము. కానీ అలా కాదు. 1 గంట కూడా పడుకోదు ఇప్పుడే గాని. ఎంతసేపు పని పని పని. నాకు తెలిసినంత వరకు ఈ ఎవరిని చూసి ఇప్పుడున్న యువత మనం ఎలా బతకాలి ఇలాంటి చూసేది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. కరోనా సమయంలో అందరూ బయట తిరగడానికి భయపడితే ఈమె మాత్రం తాను తయారు చేసిన వస్తువులను అప్పుడు కూడా విక్రయించిందట. అందుకే చెన్నమ్మ చేసే పనులను తామస్సలు చేయలేమంటున్నారు కుటుంబ సభ్యులు. కరోనాలో కూడా వద్దన్నప్పుడు పోలీసు వాళ్ళు అయితే వద్దు ముసలమ్మ నువ్వు ఎక్కడ పోతావు అని అన్నవాడక కరోనా కాదు ఇది, అప్పట్లోనే మాకు కరోనా అంటే అమ్మాయి వచ్చినట్టు మీరెందుకు అట్లా అంటారు అని వాళ్ళకు కూడా వాదించింది. కరోనాలో కూడా అమ్మకి వచ్చింది మాకైతే. చెన్నమ్మ ప్రతిభను గుర్తించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో రానున్న మహిళా దినోత్సవానికి చెన్నమ్మే నిజమైన స్ఫూర్తి ప్రదాత. వృధా లేని జీవితం గడుపుతూ వ్యర్థాలను అర్థవంతంగా మారుస్తున్న ఈ తాడిపత్రి అవ్వకు మనమంతా సెల్యూట్ చేయాల్సిందే.